అర్హులైన నిరుపేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 17 గ్రామాల ఆజం నగర్, పంబాపూర్, దీక్షకుంట, దూదేకులపల్లి, గొల్లబుద్దారం, రాంపూర్, కొంపల్లి, గుడాడ్పల్లి, కుర్లవేడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. భూపాలపల్లి రూరల్ మండలంలో మనము 19 గ్రామాలు ఆజం నగరు, దీక్ష, అదేవిధంగా దూదేకులపల్లి, గొల్లబుద్దారం, గొర్లవీడు, గుడాడ్పల్లి, కమలాపురం, కొంపెల్లి, కొత్తపల్లి, లంబాడు తండ, అదేవిధంగా మోరంచపల్లి, నందిగామ, నేరడుబెల్లి, పంబాపూర్, శ్యామ్నగర్, వజ్నపల్లిలో ఈరోజు 364 ఇండ్లకు మనము శంకుస్థాపన చేసి బుగ్గుపోయడం జరిగింది. ఈ 364 మందికి అదేవిధంగా 5 లక్షల చొప్పున ఈరోజు మనము ఇండ్లకు శంకుస్థాపన చేశాం. త్వరితగతిన ఈ ఇండ్లు పూర్తి చేసుకోవాల్సిందిగా లబ్ధిదారులకు నేను కోరుతున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు మట్టి గోడలు, పూరి గుడిసెలు, పరదాలు కప్పుకున్న వాళ్ళకే ఇవ్వాలని దృఢ సంకల్పంతో కలెక్టర్ గారితో మరి ఒక గెజిటెడ్ ఆఫీసర్లతో వెరిఫై చేయించేసి అర్హులైన వారికి ఇండ్లు ఇవ్వడం జరిగింది. నా దృష్టికి ఉన్నవారు ఎవరన్నా వస్తే అవి కూడా తీసేసి నిరుపేదలకు ఇచ్చే కార్యక్రమం కూడా నిష్పక్షపాతంగా ఈ ఇండ్ల కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో 3,500 ఇండ్లను అదేవిధంగా ఈరోజు మొదటి విడతలో మరి ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇండ్లకు కూడా ఏదైతే పేదలు బేస్మెంట్ కట్టుకోలేని పరిస్థితి ఉంటే మరి ఎస్జిటి గ్రూప్, డాక్రా గ్రూపుల నుంచి ₹1,00,000 అప్పుగా తీసుకొని ఆ ఇల్లు పూర్తయిపోయిన తర్వాత వెంటనే ఆ ₹1,00,000 వాళ్ళకు తిరిగి ఇచ్చే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే వారికి కూడా ఇసుక ఫ్రీగా ఏదైతే పంచాయతీ సెక్రటరీతోని ఎంఆర్ఓ కూపన్ ఇస్తే మీరు ఆ వాగులకు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి ఇసుకను కూడా మీరు తెచ్చుకోవడానికి కూడా వెసులుబాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని అల్లుడు కొడుకు చుట్టాలస్తే ఎడబడుకుంటామని చెప్పించినటువంటి ప్రభుత్వం ఏ గ్రామంలో పోయినా మాకు ఇండ్లు లేవు, డబుల్ బెడ్రూమ్ లేదు అని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈరోజు దొడ్డు బియ్యం ఇచ్చి దోపిడీ చేయడం తప్ప ఏం లేదు. ఈరోజు సన్న బియ్యం ఇచ్చి 4,000 కోట్ల భారం పడ్డా ఈ రాష్ట్ర పేద ప్రజానికి ధనవంతుడు తినే బువ్వను పేదవానికి ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఈరోజు 3 నెలల కోటను ఈరోజు ఈ నెలలోనే పంపిణీ చేయడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఈ 3,500 ఇండ్లను రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లను పేదవాళ్లకు కట్టించి తీరుతాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ నియోజకవర్గంలో 20,000 ఇండ్లను నిరుపేదలకు